మనమంతా ఈ తిరుపతి లడ్డు వివాదం మీద ఉండిపోయాం. కానీ హైదరాబాద్లో జరిగిన దిశ కేసు గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. సో అలాంటి ఒక ప్యారల్ సిచ్యువేషన్ మహారాష్ట్రలో జరిగింది. థానేలోని బద్లాపూర్లో ఒక స్కూల్లో స్వీపర్గా ఉన్న ఒక వ్యక్తి అదే స్కూల్లో నర్సరీ చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడండి. మనం ఇక్కడ గమనించాల్సింది, ఆ పిల్లలిద్దరూ నర్సరీ చదువుతున్నారు, మనోడు స్వీపర్. అయితే దీని మీద చెప్తే నమ్మరు, ఇందులో 30 మందిని అరెస్ట్ చేయగా 2000 మంది మీద కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఈ సంఘటన మీద ఆ ఊర్లో రైల్వే స్టేషన్, పోలీసుల మీద రాళ్లు దాడులు, రైల్వే ట్రాక్ ను అడ్డుకోవడము, ఇలాంటి చాలా సంఘటనలు ఆ ఊర్లో వాళ్ళు నిరసనలు తెలిపారు. కానీ న్యూస్ పెద్దగా ఎక్కడ హైలైట్ అవ్వలేదు. ఎందుకంటే మనం అంతా కూడా ఇంకా తిరుపతి లడ్డు వివాదం మీద ఉండిపోయాం. మిగతా న్యూస్ల మీదకి ఇంకా డైవర్ట్ అవ్వాలి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ వాళ్ళు తెస్తున్న ఒక నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇలా డైవర్షన్ ప్లాన్స్ జరుగుతూ ఉంటాయి. అలా అని తిరుపతి లడ్డు వివాదం డైవర్షన్ అని నేను చెప్పట్లేదు. అంటే అలాంటి డైవర్షన్ ప్లాన్స్ జరుగుతాయి. దానివల్ల మనం కొన్ని ఇంపార్టెంట్ వార్తలను కూడా తెలుసుకోలేకుండా ఉండిపోతాం. అలాంటిదే ఈ బద్లాపూర్ వార్త. కోల్కతాలో డాక్టర్ మీద జరిగిన సంఘటనను దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నాం. ఇద్దరు చిన్న పిల్లల మీద జరిగిన ఆ సంఘటన ఎందుకు మనం నిరసన తెలపలేకపోతున్నామా అనే బాధ ప్రతి ఒక్కరిలో కలగట్లేదు. సో ఎందుకంటే అది మన ప్రాంతం కాదు, వాళ్ళు మన పిల్లలు కాదు అనే భావంలో ఉంటున్నారో లేదో నాకు అర్థం కావడంలా. ఎందుకంటే అలాంటి పిల్లలను మనం మన ఇంట్లోనూ చూస్తాం, మన పక్కింట్లో చూస్తాం, మన వీధిలో చూస్తాం, మన నడిచే దారిలో చూస్తాం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఎదురవుతుందని గుర్తుపెట్టుకోండి. అయితే అక్కడ సిచ్యువేషన్ ఎంత స్ట్రాంగ్ అయ్యిందంటే అక్కడ జరుగుతున్న అల్లర్లని కంట్రోల్ చేయడానికి ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ ను కూడా బ్యాన్ చేశారండి. ఇప్పుడు నేను చెప్తున్న కేసు ఎందుకు దిశ కేసుకు కొంచెం ప్యారలల్ గా ఉంది అని చెబుతున్నానంటే, చాలా మంది ప్రజలు న్యాయాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటే ఏం జరుగుతుంది అని తెలియజేసేలా చేశారు. ఎందుకంటే చాలా మంది నిరసనలు తెలపడంతో అక్కడ అందరూ కూడా అప్రమత్తం అయిపోయారు. ఈ కేసును మనం చిన్నగా వదిలేస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో. అయితే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు అక్షయ్ షిండే. అయితే ఆయన్ని స్థానికం నుండి బద్లాపూర్ తీసుకువెళ్ళడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసి తీసుకెళ్తూ ఉండగా మనోడు తప్పించుకోవడానికి పోలీసుల దగ్గర ఉన్న ఏదైతే రివాల్వర్ ను తీసుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద ఎదురుదాడి చేశాడంట. ఆ దాడికి ప్రతిదాడిగా ఈ పోలీసులు కూడా ఆయన మీద దాడి చేయడంతో ఆయనకి అక్కడికక్కడే మరణించి చనిపోయాడు. సో ఇదంతా నిజంగానే జరిగిందా, లేదంటే ఆయన్ని అప్పటికే అంతమొందించడానికి, దీన్ని చల్లార్చడానికి, అక్కడ ఉండే ప్రజల యొక్క మనోభావాలను చల్లార్చడానికి, వాళ్ళ బాధలను, నిరసనలను కంట్రోల్ చేయడానికే ప్రభుత్వం ఇలా చేసి ఉంటుందా అనే ఊహాగానాలు చాలా మందిలో వస్తున్నాయి. సేమ్ దిశ కేసు కూడా ఈ విధమైన ఆవభావాలతోనే నడిచింది. ఏదైతేనే మొత్తానికి ఆ ఇద్దరు చిన్నారులకి న్యాయం జరిగింది. అయితే చనిపోవడమే న్యాయమా? కానీ ఇలాంటి తప్పులు జరగకుండా నివారించాల్సిన అవసరం ఎవరి మీద ఉంది అని అన్నప్పుడు చాలా మంది చేసే విమర్శలు ప్రభుత్వం. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక్కరిదే బాధ్యత కాదు. ప్రభుత్వం కేవలం నిర్ణయాలు ప్రజలను ఉద్దేశించి మాత్రమే తీసుకుంటుంది. కానీ ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి గల ప్రధాన కారణం మనమే, ప్రజలే, సమాజమే. ఒక ఇద్దరు చిన్న పిల్లలను చూసినప్పుడు మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళని భావించకుండా ఇలాంటి పనులు చేసిన వాడిని అక్కడికక్కడే శిక్షించకపోతే ఇలాంటివి చాలా జరుగుతాయి. అండ్ అలాంటి జరిగిన ఘటనలు బయట పెట్టకపోతే ఇంకా పెరిగిపోతాయి. బయట పెట్టి పిల్లల మీద గాని, మహిళల మీద గాని, లేదా ఏ మనిషి మీద అయినా వ్యతిరేక దాడులు జరగడం అనేది తప్పు అని ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే తెలియజేయగలుగుతామో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయి. అయితే ఇలాంటి ప్రాబ్లం ఏదో మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలి, సమాజం ఏం నేర్చుకోవాలి, మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తే ఇలాంటివి కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే మనం మన పిల్లలకి చెప్పే మంచి విషయాలు వాళ్ళ స్నేహితులతోనో ఇతరులతో పంచుకోవడం వల్ల వాళ్ళల్లో కూడా మార్పులు వస్తాయి. దయచేసి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు మీ పిల్లలైనా సరే సమర్థించకండి. ఎందుకంటే మనం మనుషులం. మనం ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటేనే, ఒకరికొకరికి ఇబ్బంది పెట్టాలనుకుంటేనే ఈ పుట్టి అసలు ఎలాంటి ఉపయోగం ఉండదనేది నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్ చేయండి. నాకైతే ఇది చాలా బాధ అనిపించింది. సో మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా నాకు షేర్ చేసుకోండి. ఎలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం తెస్తూనే ఉంటాను. బాయ్, జై హింద్.